అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేనొక సాధారణ హిందువుని. నా గత వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఒక విషయం తెలిసే ఉంటుంది. అదేంటంటే మనము క్రైస్తవుల్ని ఒక కొత్తగా పరిశీలిద్దాము అని చెప్పి అనుకున్నాము. దానికోసం అని చెప్పి ఒకే వీడియో కాకుండా కొన్ని భాగాలుగా వీడియోలు చేద్దాము అని చెప్పి అనుకున్నాము. మొదటి భాగం ఏదైతే ఉందో గత వీడియో చేశాను. ఇవాళ రెండవ భాగంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతోంది. నా గత వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అదేంటంటే మనుష్యులు, రాక్షసులు, క్రైస్తవులు వీళ్ళు ముగ్గురు కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఆ భగవంతుడి పట్ల తమ తమ భక్తి విధానాలతోటి భగవంతుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భగవంతుని పట్ల తమకున్న భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుష్యులు, రాక్షసులు, క్రైస్తవులు. కానీ వాళ్ళ భక్తి విధానం ఏదైతే ఉందో ఆ భక్తి విధానంలో మాత్రం చాలా తేడాలు ఉంటాయి అనే విషయాన్ని నా గత వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను. ఇవాళ మనుష్యులు కానీ, రాక్షసులు కానీ, క్రైస్తవులు కానీ భగవంతుణ్ణి లేదా దేవుణ్ణి ఎందుకు ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు? ఏం ఆశించి వీళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని చూద్దాం. ఎవరికైనా సరే, అంటే మనుషులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వీళ్లకు కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవాలి. అవి తీర్చే సామర్థ్యము కేవలం భగవంతుని దగ్గర మాత్రమే ఉంది అని చెప్పి మనుష్యులు నమ్ముతారు, రాక్షసులు నమ్ముతారు, క్రైస్తవులు కూడా నమ్ముతూ ఉన్నారు. కాబట్టే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే విధంగా దిశగా వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇంతకీ వీళ్ళ కోరిక ఏంటి అంటే మనుష్యులకి కానీ, రాక్షసులకు కానీ, క్రైస్తవులకు కానీ వాళ్ళ కోరికలు ఎట్లా ఉంటాయి అనే విషయాన్ని చూడాలంటే మొదటగా మనము మనుషుల యొక్క కోరికలు ఎట్లా ఉంటాయనేది చూద్దాం. మనుషుల కోరికలు ఏవైతే ఉంటాయో చాలా సింపుల్గా ఉంటుందండి. వినాదైన్యన జీవనం, అనాయాసేన మరణం. ఇది ప్రధానంగా కోరుకుంటూ ఉంటాడు మనిషి. దాని అర్థం ఏంటంటే జీవనం అనేది కష్ట నష్టాలతోటి ఉంటుంది, లాభాలతోటి సుఖాలతోటి కూడా ఉంటుంది. ఎక్కువగా కష్టాలు లేకుండా, ఎక్కువగా నష్టాలు లేకుండా, కష్టాలు తక్కువగా, నష్టాలు తక్కువగా, లాభాలు ఎక్కువగా, సుఖాలు ఎక్కువగా ఉండేటట్టు నా జీవన యాత్ర ఏదైతే ఉందో అది నాకు కొనసాగేలా చూడు భగవంతుడా అని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఉంటారు. అనాయాసైన మరణం అంటే రోగాలు, రొప్పులు, రొష్టులతోటి మంచానబడి ఈ విధంగా అనేక ప్రయాసలతో కూడుకున్న మరణాన్ని కాకుండా చాలా త్వరగా, ఎక్కువగా కష్టపెట్టకుండా మరణం వచ్చేటట్టు చూడు భగవంతుడా అని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మనుషులందరికీ తెలుసు పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే అనే విషయము ప్రతి మనిషికి తెలుసు. కాబట్టి ఈ వినాదైన్యన జీవనం, అనాయాసేన మరణం అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. ఇది కాకుండా మామూలుగా మనం ఏం కోరుకుంటూ ఉంటాము అంటే నేను ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా, అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అని చెప్పేసి మనుష్యులు భగవంతుని కోరుకుంటూ ఉంటారు. నేను చెప్తోంది అసాధారణమైన వ్యక్తులు, కారణజన్ములైన వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదు. సామాన్యంగా మనుష్యులు ఎవరైతే ఉంటారో, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సాధారణ మనుష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం కోరుకుంటారు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. నా దృష్టిలో అసాధారణమైన వ్యక్తులు, కారణ జన్మలైన వ్యక్తులు ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు, వివేకానందుడు, అండ్ అట్ దట్ సేమ్ టైం రామానుజాచార్యులు, రాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా కారణజన్ములు. తమ జీవనం మొత్తం మానవ శ్రేయస్సు కోసం అని చెప్పి అర్పించిన వాళ్ళు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మనుష్యుల యొక్క సాధారణమైన కోరికలు ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక రాక్షసుల విషయానికి వద్దాం. వాళ్ళ కోరిక ఏంటి? వాళ్ళు ఏం ఆశించి ఉగ్రమైన తపస్సు, కఠోరమైన తపస్సును చేస్తూ వస్తున్నారు, భగవంతుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. వీళ్ళ కోరిక ఏంటి అంటే జర రాకూడదు, మరణం రాకూడదు. జర అంటే ముసలితనం,
మరణం అంటే చావు. మాకు అంటే భగవంతుడు ప్రత్యక్షమైతే ప్రతి రాక్షసుడు కూడా కోరుకునే కోరిక ఏంటంటే, నాకు ముసలితనం రాకూడదు, చావు రాకూడదు, నిత్యము ఉండాలి నేను అనే కోరిక ఏదైతే ఉందో వీళ్ళు రాక్షసులు కోరుకుంటూ ఉంటారు. ఇది మనకు పురాణాల చదివితే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ప్రతి రాక్షసుడి కోరిక ఏంటి అంటే జర రాకూడదు, మరణం రాకూడదు. ఇంతకీ నువ్వు జరా మరణం ఎందుకు రావద్దని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పి అడిగామనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి? ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంతో నేనేవైతే భోగాలు అనుభవిస్తూ వస్తున్నానో ఆ భోగాలని నేను నిత్యము అనుభవించాలి. కాబట్టి నాకు ముసలితనం రాకూడదు, చావు రాకూడదు అని చెప్పి ప్రతి రాక్షసుడు కూడా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక క్రైస్తవుల విషయానికి వద్దాం. వాళ్ళ కోరిక ఎట్లా ఉంటుంది? వాళ్ళ కోరిక ఎట్లా ఉంటుంది అంటే ఇంచుమించు రాక్షసుల కోరికలాగానే ఉంటుంది వాళ్ళది కూడా. వాళ్ళ ప్రకారం ఏంటి అంటే మనిషి అయినవాడు అనేవాడు చచ్చిపోవాల్సిందే. చచ్చిపోయిన తర్వాత వీళ్ళ శరీరాలు ఏవైతే ఉన్నాయో ఒక పెట్టెలో భద్రపరచబడి సమాధులుగా పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళు యేసును నమ్ముకొని బాప్తిజం తీసుకున్నారు కాబట్టి యేసు రెండవ రాకడ వస్తాడు. వచ్చినప్పుడు ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు యేసును వీళ్ళు నమ్ముకొని బాప్తిజం తీసుకున్నారు కాబట్టి వీళ్ళ శరీరాలన్నీ కూడా ఎత్తబడతాయి. ఎత్తబడి అవన్నీ స్వర్గానికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అక్కడేం జరుగుతుంది? వీళ్ళు యేసును పెళ్లి చేసుకొని అక్కడ యేసు ఏదైతే భోగాలు అనుభవిస్తూ వస్తున్నాడో ఆ భోగాలన్నీ కూడా నిత్యము అనుభవించాలి అనే కోరికతోటి ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో జీవిస్తూ ఉంటారు. దీనికే వాళ్ళు నిత్య స్వర్గం వస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు కదా. ఆ నిత్య స్వర్గంలో జరిగేది ఇదే. వీళ్ళ శరీరాలు ప్రళయకాలంలో ఎత్తబడతాయి సశరీరంగా. ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళు యేసుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత యేసు ఎవరైతే ఉన్నాడో ఆ యేసు అక్కడ స్వర్గంలో ఏవైతే భోగాలు అనుభవిస్తూ వస్తున్నాడో ఆ భోగాలన్నీ కూడా వీళ్ళు అనుభవిస్తాము అన్న నమ్మకంతో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇక ఇస్లాం అయితే ఇస్లాంలో కూడా ఇట్లాంటి ఇదే ఉంటుంది. వాళ్లకు 72 మంది కన్యల్ని మచ్చలేని కన్యలు వాళ్లకు ఇవ్వబడతారు. అదే సమయంలో నిత్యము పారుతున్న మద్యపు సెలయేళ్లు అక్కడ స్వర్గంలో ఉంటాయి. వీళ్ళు కూడా సశరీరంగా ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత అక్కడ వీళ్ళు ఆ భోగాలు ఏవైతే ఉన్నాయో శరీరంతో నిత్యము అనుభవిస్తూ ఉంటారు. ఇలా అనుభవించడానికే, ఈ నిత్య స్వర్గంలో ఉండడానికే ఒకడు క్రైస్తవం తీసుకున్నా లేదా ఇస్లాం తీసుకున్నా అందుకే జరుగుతోంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ కూడా ఒక విషయం అర్థమైంది. ఏంటి? రాక్షసుల కోరిక ఏదైతే ఉందో, నిత్యము జీవించేయాలి, ముసలితనం రాకూడదు అన్న కోరిక ఏదైతే ఉందో అదే కోరిక క్రైస్తవులది, మహమ్మదీయులది కూడా అనే విషయం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. మరొక వీడియోతోటి, అంటే భగవంతుడు ప్రసన్నమైన తర్వాత వీళ్ళ కోరికలు ఎట్లా ఉంటాయి, లేదా ఆ కోరికలు తీరే అవకాశం ఉందా, భగవంతుడు ఏం చేస్తాడు, ఏం చెప్తాడు అనే విషయాన్ని మరుసటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి